యువకులను మభ్యపెట్టి నేరాల వైపు మళ్లించి శిక్షణ ఇచ్చిన కరడుగట్టిన నేరస్తుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. భూష్మి శ్రీకాంత్ ఏర్పాటు చేసిన 8 మంది అంతర్రాష్ట్ర చోరీ ముఠాలో 6 మంది అరెస్టు చేయగా 2 పరారీలో ఉన్నారు. పట్టుబడిన నేరస్తుల నుండి 53 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి ఆభరణాలు, 1,50,000 నగదు, 2 టీవీలు, 2 సౌండ్ బార్స్, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నేరస్తుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు రూపొందించిన నేర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలోని 6 సభ్యులను అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు, 2 టీవీలు, 2 సౌండ్ బార్స్, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. ఇటీవల అరెస్టైన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు భూష్మి శ్రీకాంత్ను విచారించగా అతని నేర కార్యకలాపాలకు సంబంధించిన అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ 28, ఆంధ్రప్రదేశ్ 12 మొత్తం 40 చోరీ కేసులకు పాల్పడిన అతని ముఠాను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, డి చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్డి ప్రసాద్, మిర్యాలగూడ 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, మాడ్గులపల్లి ఎస్ఐ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిరంతర నిఘా, ఖచ్చితమైన సమాచార సేకరణ ఫలితంగా ముఠాలోని 6 సభ్యులను పిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి, అమరావతిలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత సంచలనంగా ఉన్నాయి. భూష్మి శ్రీకాంత్ విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్గొండ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వైన్ షాపుల వద్ద పరిచయమైన యువకులను లక్ష్యంగా చేసుకునేవాడు. మొదట వారికి మద్యం తాగించడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని సహాయం చేస్తున్నట్లు నమ్మకం కల్పించడం ద్వారా వారిని తనకు దగ్గర చేసుకునేవాడని విచారణలో తేలిందన్నారు. అనంతరం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం చోరీలే అంటూ ప్రలోభపెట్టి నేరాల వైపు మళ్లించేవాడన్నారు. అంతేకాకుండా తాళాలు ఎలా పగలగొట్టాలి, ఎలాంటి ఇళ్లను లక్ష్యంగా ఎంచుకోవాలి, రాత్రి వేళల్లో ఎలా చోరీ చేయాలి, పోలీసుల కదలికలను ఎలా గమనించాలి, సీసీటీవీ కెమెరాలను ఎలా తప్పించుకోవాలి, చోరీ చేసిన బంగారం, వెండిని ఎక్కడ విక్రయించాలి వంటి అంశాలపై కూడా తన అనుచరులకు శిక్షణ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇలా మొత్తం 9 మంది సభ్యులతో శ్రీకాంత్ ఈ ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగిందని, వీరిలో తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన యువకులకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. నిందితుడు నాగరాజుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 10కి పైగా కేసులు ఉన్నాయని, ఒక డెకాయిటీ కేసులో ఇతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడిందని, ఈ శిక్ష కాలంలో ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో భూష్మి శ్రీకాంత్తో పరిచయం ఏర్పడి శిక్ష పడినా ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోగా కరడుగట్టిన నేరస్తుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమిరాజ్తో జతకట్టి భూష్మి శ్రీకాంత్కు ఆశ్రయం కల్పించి అతనితో కలిసి నేరాలకు పాల్పడినాడని విచారణలో తేలిందని చెప్పారు. ఈ ముఠా సభ్యులు ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవారని, 2 తెలుగు రాష్ట్రాల్లో 40 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని, నల్గొండ జిల్లా పోలీసుల నిఘా, సాంకేతిక విశ్లేషణ, ప్రతి చిన్న ఆధారాన్ని కీలక సమాచారంగా మలిచి నిరంతర దర్యాప్తు ఫలితంగా ఈ నేరం ముఠాను ప్రారంభ దశలోనే గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంతో భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న పలు ఆస్తి నేరాలను నివారించగలిగామని తెలిపారు. నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ 1 టౌన్, మిర్యాలగూడ 2 టౌన్, నల్గొండ 1 టౌన్, వాడపల్లి, తిప్పర్తి, మాడుగులపల్లి, చెండూర్, కనగల్, డిండి, నర్సరావుపేట, సంతమంగళూరు, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా మదిపాడు, ఫిరంగిపురం, సింగరాయకొండ, అద్దంకి, కొల్లిపార, నల్లపాడు, బాపట్ల, పిడుగురాళ్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 40 ఆస్తి నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా 12 వేర్వేరు నేర సంఘటనల ప్రదేశాల్లో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలినట్లు నిర్ధారణ అయిందని, అదేవిధంగా పలు నేర ఘటనల్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా నిందితులను గుర్తించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులు
నేరస్తుడు ఎంత తెలివిగా ముఠాను నిర్మించినా, ఎంత జాగ్రత్తగా నేరాలకు పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోలేడని, ప్రతి చిన్న ఆధారాన్ని కీలక సమాచారంగా మలిచి నిరంతర దర్యాప్తు ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థమైన దర్యాప్తు, ప్రజల సహకారంతో ప్రతి నేరస్తుడిని చట్టం ముందు నిలబెడతామని, యువత తప్పుడు ప్రలోభాలకు లోనై నేరాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ అంతర్రాష్ట్ర చోరీ ముఠాను అత్యంత సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, డి చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పిఎన్డి ప్రసాద్, నెడమనూరు ఎస్ఐ విజయ్ కుమార్, సిసిఎస్ ఎస్ఐ యు సురేష్, సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, కానిస్టేబుల్స్ శివరాజ్, నరేష్, గులాం దస్తగిరి, కమాల్, కిషోర్, సాయి, జునైద్, నాగరాణి, అఫ్రాజ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వీరికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా నల్గొండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరుసగా చోరీలు ఒక ముఠాలుగా పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ భుష్మి శ్రీకాంత్ని మనం పోయిన వారము అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో అతని మీద ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అతని మనము మన దగ్గర ఉన్న మిర్యాలగూడ రూరల్లో ఉన్న గ్రేవ్ కేసు క్రైమ్ నెంబర్ 257/24 అతన్ని మనం రిమాండ్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అతని పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణలో మనం ఇవాళ అతనితో పాటు అతని గ్యాంగ్లో ఇంకొక 8 మందిని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇవాళ మన కస్టడీలో ఒక 6 మనము వాళ్ళ కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా మనం రికవర్ చేసినాం. ఈ 6 కూడా వీళ్ళందరూ ఏపీ ఇంకా కొంతవరకు పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. తుమ్మిశెట్టి నాగరాజు, సాయి కిరణ్, అశోక్, కోటేశ్వరరావు, నాగర్ కిరణ్, ఇంకా పిల్లి రాజేష్. ఈ 6 ఇప్పుడు మనం ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. అయితే భుష్మి శ్రీకాంత్ వీళ్ళందరికీ ఒక లీడర్ లాగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దొంగతనం ఎలా చేయాలో నేర్పించుకుంటూ లాక్ బ్రేక్స్ ఎట్లా చేయాలి, పోలీస్ నుంచి దూరంగా ఎట్లా ఉండాలి, ఎలా వాడితే పోలీసుకి ఎలా మనము వ్యవహరిస్తే పోలీస్ నుంచి దూరంగా ఉండవచ్చు, ఇవన్నీ కూడా భుష్మి శ్రీకాంత్ కింద వీళ్ళు ట్రైనింగ్ లాగా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా భుష్మి శ్రీకాంత్ మందు షాపులలో ఎక్కడైనా బయట ఖాళీగా కనిపించినప్పుడు మనం తొందరగా డబ్బులు సంపాదించవచ్చు, ఇట్లా ఇళ్ళు దోచుకొని మనం ఇలా ప్రాపర్టీ మనం ఇలా దొంగతనం చేస్తే మనకి తొందరగా డబ్బులు రిటర్న్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళందరికీ దొంగతనం నేర్పించి వీళ్ళతో దొంగతనాలు చేపించడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర భుష్మి శ్రీకాంత్ పోలీస్ కస్టడీలో కన్ఫెషన్ ప్లస్ వీళ్ళందరి కన్ఫెషన్ బేసిస్ మీద మొత్తం 40 కేసులు మనకి డిటెక్ట్ అయినాయండి. ఈ 40 కేసుల్లో 28 కేసులు నల్గొండ జిల్లాకి చెందినవి, 12 కేసులు ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసులు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్లీ పల్నాడు జిల్లా, గుంటూరు, విజయవాడ ఈ జిల్లాలలో కేసులు ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ నల్గొండ జిల్లాకి సంబంధించి ఒక 28 కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్టేట్ కన్ఫెషన్స్ బేసిస్ మీద మనము మొత్తం కలిపి 53 లక్షల ప్రాపర్టీ వర్త్ కూడా మనం మొత్తము రికవర్ చేయడం జరిగింది. ఇందులో 260 గ్రాములు బంగారం, 5 కిలోల వెండి, 1,50,000 క్యాష్, టీవీ, 2 సౌండ్ బార్స్, ఒక 5 బైక్స్, ఒక 7 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా 2 కూడా అబ్స్కాండింగ్లు ఉన్నారు. వాళ్ళని కూడా మనం త్వరలో పట్టుకొని వాళ్ళని కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అయితే దీనికి ఇంకా మాకు పోలీస్ కస్టడీ కొంచెం తక్కువ రోజులే వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు మాకు 40 కేసుల వరకు మనకి బయటపడ్డాయి. ఇంకా మళ్ళీ అన్ని కేసులలో కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ఇంకేమైనా కేసులు ఉన్నాయా, ఇంకా అందులో కూడా ఏమైనా మనకి కేసులు డిటెక్ట్ అయితే కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని కూడా మనం మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని కూడా మనం విచారించి ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాపర్టీ రికవర్ అవడమా లేకపోతే ఇంకేమైనా కేసులు మనకి దొరకడమా ఇవన్నీ కూడా మనము తదుపరి విచారణ చేయడం జరుగుతుంది. అయితే ఇదన్నింటిలో కూడా అమాయకుల్ని వీళ్ళకి డబ్బు ఎలా చేయాలి అంటే డబ్బు ఎలా తొందరగా సంపాదించాలని చెప్పేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని కూడా దొంగలుగా మార్చినాడు భుష్మి శ్రీకాంత్. ఇతని మీద మన పీడీ యాక్ట్ కూడా మన త్వరలో కూడా మనం పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో ఎక్కడ దొంగతనం అయినా కూడా తక్షణమే సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా అందరూ
ఏమంటే పట్టుకోవడం జరుగుతున్నది. ఒకవేళ దొంగతనం చేసినా అనుకుంటే మాత్రం కంపల్సరీగా భయం అనేది ఉన్నది, ఫైరింగ్ అయింది కాబట్టి. సో ఇదంతా కూడా ఆపరేషన్ సిసిఎస్ తరఫు నుంచి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు, రూరల్ సిఐ పిడి ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకా అందరు ఎస్ఐలందరూ కూడా ఇదంతా కూడా వర్కౌట్ చేసుకొని కానిస్టేబుల్స్తో పాటు అందరూ కూడా మంచి ఆపరేషన్ చేసి ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపించి మళ్ళీ పోలీస్ కస్టడీలో ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా మనకి దొరుకుతుందో కూడా మనం చూడడం జరుగుతుంది.